లాస్ట్ వీడియోలో మేము బిజినెస్ ఎలా స్టార్ట్ చేసామో చెప్తాను కదా. ఈ వీడియోలో బిజినెస్ ఎలా మొదలు పెట్టామో చెప్తాను. అసలు మేము ఫస్ట్ బిజినెస్ ఫిక్స్ అయిన తర్వాత ఈ మిషనరీ కోసం కొన్ని వందల కొటేషన్లు తెప్పించుకున్నాం, కొన్ని వందల వెండర్స్ ని కలిసాం. చాలా మంది కోల్కతా నుంచో గుజరాత్ నుంచో మిషన్ తీసుకొచ్చి వాళ్ళ లేబుల్ వేసుకొని సేల్ చేసుకుంటున్నారు. ఆ ట్రేడింగ్ బిజినెస్ తప్పని నేను చెప్పను, కాకపోతే ఎవ్వరికి అందుబాటులో లేని మిషనరీని 100 రూపాయలు కొని 10 రూపాయలు పెట్టి 110 రూపాయలకు అమ్మడం న్యాయం. నీ 100 రూపీస్ క్యాపిటల్ కి ఇంకొక 100 రూపీస్ యాడ్ చేసి 200 అమ్మడం అన్యాయం. ఇలాంటి వాళ్ళు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడైతే వాటర్ ప్లాన్ పెడుతున్నానని వీడియో చేయడం స్టార్ట్ చేశానో చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం మొదలు పెట్టారు. మాకు వాటర్ ప్లాన్ పెట్టాలని ఉంది, బట్ ప్రాపర్ మిషనరీ దొరకట్లేదు, ప్రాపర్ వెండోస్ దొరకట్లేదు అని. ఇక్కడ నాకు హెల్ప్ చేయాలని ఉన్న 2 విషయాలు నన్ను ఆపే. ఫస్ట్ థింగ్, నేను మిషనరీ కొన్న వెండర్ నెంబర్ వీళ్ళందరికీ ఇస్తే ఫ్యూచర్ లో వాడు ఏ తప్పు చేసినా వాడిని అన్నారు, ఆర్వా వాళ్ళు ఇచ్చిన వెండర్ ఉన్నాడే వాడు వేస్ట్ అని మమ్మల్ని అంటారు. సెకండ్ థింగ్, ప్రతి మీటింగ్ లో ప్రతి కాన్ లో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆబ్వియస్లీ అంతే కదా. నేను నెంబర్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడాను అంటే ఆబ్వియస్లీ కొనేవాళ్ళు నన్ను కూడా కాల్లో మీరు చెప్పండి, మీరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తుందని నన్ను కూడా ఇంక్లూడ్ చేయాలని అనుకుంటారు. నా టైంలో కొంచెం వాళ్ళ కోసం డెడికేట్ చేయాలి. ఇవన్నీ ఆలోచించి ఫైనల్ గా మనకెవరూ చేయలేదు, మనం కూడా చేయకపోతే ఎలా అన్న క్వశ్చన్ మార్క్ తో అందరికీ హెల్ప్ చేయడం మొదలు పెట్టాం. అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ నైనా మోసపోకుండా కాపాడాం. అక్కడ ఆర్వా ఒక 2 స్టెప్లు ఎదిగింది. మనం పని చేస్తూ నలుగురికి హెల్ప్ చేస్తూ పేరు తెచ్చుకోవడం గొప్ప. సరే మరి ఉంటాను.